బంగారం వచ్చేస్తున్నా నాకు. బట్టలు ఆరేసుకునే చోట బట్టలు లేకపోవడం అంటే బట్టలు లేని మహారాజుకే తెలియాలి. నిజమే. మళ్ళీ ఈ గొడుగు ఒకటి. ఇక్కడ టిక్ టాక్ చేసేవాళ్ళం ఈ టిక్ టాక్ని ఇక్కడే వదిలేసాం. ఇక్కడ టీవీ చూస్తే టీవీ పాడైపోయి స్టూల్ పెట్టాల్సి వచ్చింది. చిచి, ఈ స్టూలే మనకు టీవీలోనే దిక్కు. ఇంత మంచి బుక్కును వదిలేసి అలాంటి పిచ్చిళ్ళలోకి తిరిగి అలసిపోయాం. మీ పక్కల్ని తీసి పారేసాం. దుప్పట్లన్నీ గలీజ్ అయ్యాయి. మంచం ఏంటో ఇది అసలు మంచంలా లేదు. వస్తువులన్నీ ఇక్కడ చండాలంగా ఉంది. ఏం చేస్తాం? హలో బ్రదర్, అరే స్కూటీ. బ్రదర్, స్కూటీని పార్క్ చేసి ముందుకు వస్తున్నా. నాకు ఏమైంది బ్రదర్? ఇందాక నాతో మాట్లాడావు. ఏమైంది బ్రదర్? నాతో మాట్లాడావు. బ్రదర్, నేను 1 గంట తర్వాత వస్తానని చెప్పి వెళ్ళానా? ఆ సందులు తిరిగి వచ్చాను. అన్నీ చూసాను. మనం బట్టలు పెట్టుకునే చోట ఒకరిలో పెట్టేశారు. మనం చేసే రీల్స్ పెట్టుకునే ఆ స్టాండ్ కూడా పెట్టుకుంటా పెట్టి పాటిస్తారు. సామాన్ కూడా గలీజ్ అయితే పెట్టుకుని చూడు. మరి కాకుండా బట్టలు వచ్చి వాటిని జన్మ కళ వాన్నిట్లో వదిలేసి వచ్చేసేవాడు. నేను వెళ్ళి లాక్ చేసాను కాబట్టి నేను బతికిపోయాను. నువ్వు వెళ్ళుంటే నా దారుణం చేసేవాడు. వామ్మో, ఒక్కసారి ఆ ఇంటికి వెళ్ళాలంటేనే ఇంటర్ పోసేసుకోవాలి. సరే, అది పేరేంటి, అర్బన్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి దాన్ని మొత్తం క్లీన్ చేయించి వేరే వాళ్ళకి ఇచ్చామని చెప్పు. అలా అని వదిలేకండి, సరేనా? మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. గలీజ్ వాటికి దూరంగా ఉండండి. అలా వెళ్తే మాత్రం మీకే ప్రమాదం. గలీజ్ వాటిని ముట్టుకోకండి, చేతుల్ని గలీజ్ చేసుకోకండి నాలాగా, సరేనా? ఓకే. ఇప్పుడు ప్రధాన్, వైష్ణవి, ఆద్య మీరు ముగ్గురు వెళ్ళి ఆ ఇల్లుని చూసి ఎలా ఉందో నాకు చెప్పండి, సరేనా? ఓకే.